పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ అమ్మ స్వర్ణమాల పత్రిజీ పాదపద్మములకు నమస్కరించి, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల యొక్క పాదపద్మములకు నమస్కరించి, ఆత్మబంధువులైన మీ అందరికీ నా యొక్క ఆత్మీయ నమస్కారములు. ఈరోజు మనం ధ్యానం ఎలా నేర్చుకోవాలి, ఎందుకంటే ధ్యానం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు కేవలం మనం ధ్యానం ఏ విధంగా నేర్చుకుందాం అనే దాని మీద నేను చెప్తాను. మనము కుర్చీలో కూర్చొని మనం ఎక్కడైనా కూర్చొని చేయొచ్చు. కాకపోతే ఒక ప్రదేశాన్ని ఎంచుకున్నప్పుడు ఒకటే ప్రదేశంలో చేస్తే ఆ యొక్క ఎనర్జీ అనేది మనకి తొందరగా చేరుతుంది. మనము బెడ్లో కూర్చొని చేయొచ్చు, కింద కూర్చొని చేయొచ్చు, బయట పచ్చని గడ్డిలో చేయొచ్చు, మన యొక్క మిద్దె మీద అంటే బంగ్లా మీద కూడా కూర్చొని మనం చేయవచ్చు. ఎక్కడ చేసినా పర్వాలేదు. అయితే కుర్చీలో కూర్చొని చేసినప్పుడు మన యొక్క రెండు చేతుల యొక్క వేళ్ళను కలిపి పూర్ణ ముద్రలాగా మనము ఉంచడం వల్ల మనకు ఒక 10% ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మన యొక్క కాళ్ళను అంటే ఎడమ కాలు మీద కుడి కాలుని పెట్టినప్పుడు ఒక 10% ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది. అంటే 10+10 చేతులను కలపడం ద్వారా 10%, కాళ్ళను కలపడం ద్వారా 10%, అంటే 20% ఎనర్జీ కాళ్ళు చేతులు కలపడం ద్వారా వస్తుంది. ఎప్పుడైతే మన యొక్క కళ్ళను మూసుకుంటామో, కళ్ళను మూసుకోవడం ద్వారా 80% ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది. అంటే టోటల్గా మనకి 80+20 అంటే 100% ఎనర్జీని కేవలం మనం కళ్ళు మూసుకొని చేతులు కాళ్ళు కలపడం ద్వారానే మనం ఆ యొక్క ఎనర్జీని తీసుకుంటున్నాం. ఆ విధంగా కళ్ళు మూసుకొని మనము మన యొక్క రెండు కనుబొమ్మల మధ్య అంటే భృగుటి మధ్య లేదంటే ఆజ్ఞాచక్రము అని అంటాము. ఆ విధంగా ఆజ్ఞాచక్రము లేదంటే మనకు రెండు కనుబొమ్మల మధ్య కళ్ళు మూసుకొని చూస్తూ ఉండాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, మన యొక్క శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి. అది దీర్ఘమైన శ్వాస కాదు. మామూలుగా మనం ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే మనము గాలిని తీసుకోవడం, గాలిని వదలడం అనేది జరుగుతుంది. అటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస అయిన మన యొక్క శ్వాసక్రియను గమనిస్తూ ఉండాలి. కళ్ళు మూసుకొని మన యొక్క రెండు కనుబొమ్మల మధ్య చూస్తూ మన యొక్క మామూలు శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఎప్పుడైతే గాలిని తీసుకుంటున్నామో మనలోకి ప్రకృతిలో ఉన్న ఎనర్జీ వెళ్తుంది అని గమనించండి. ఎప్పుడైతే గాలిని బయటికి వదులుతున్నామో మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, అదేవిధంగా చెడు ఆలోచనలు, అదేవిధంగా రోగకారకాలన్నీ బయటికి వెళ్తున్నాయని గమనిద్దాం. ఆ విధంగా మన శ్వాసని మనకు వీలైనంత 10 నిమిషాలు, అర్ధగంట, గంట, 3 గంటలు ఎంతసేపు అయితే మీకు అంతసేపు కూర్చోండి. ఆ విధంగా కూర్చొని మనం లేవాలనుకున్నప్పుడు ఎప్పుడు లేవాలనుకున్నా ఖచ్చితంగా కళ్ళు మూసుకొనే మన యొక్క రెండు చేతులను కళ్ళపైకి తీసుకెళ్ళాలి. కళ్ళపైన పెట్టుకొని 5, 4, 3, 2, 1, 0 అని అనుకొని మనం ఆ విధంగా మన యొక్క రెండు అరచేతులను చూస్తూ మాత్రమే కళ్ళు మెల్లగా తెరవాలి. ఆ యొక్క అరచేతులను చూస్తూ కళ్ళు తెరిచిన తర్వాత మనకి మన శరీరంలో మోకాల నొప్పులు ఏదైనా ఉన్నా, నడుము నొప్పి ఉన్నా ఆ యొక్క రెండు చేతులను మోకాల మీద రాస్తూ ఉన్న మన యొక్క ఏవైతే నొప్పులు ఉన్నాయో నొప్పులు అనేటివి వెళ్తాయి. అదేవిధంగా నడుము నొప్పి దగ్గర పెట్టినా కూడా ఆ యొక్క నడుము నొప్పి అనేది కూడా వెళ్ళడం జరుగుతుంది. అది మీ అనుభవంలో పొందండి. ఖచ్చితంగా అనుభవం అనేది చాలా ముఖ్యం. ప్రతి ఒక్క వాళ్ళు అనుభవం ద్వారానే మీరు గ్రహించవచ్చు. ముఖ్యంగా చాలామందికి ఒక డౌట్ ఏంటంటే మరి ఏ విధంగా కూర్చోవాలి,
మనం కూర్చోవడం వాస్తవానికి మనం ఏ యొక్క సెంటర్కి వెళ్ళిన ధ్యానం గురించి మెడిటేషన్ గురించి చెప్పేవాళ్ళు నిటారుగా కూర్చోమని చెప్తారు. కానీ మన గురూజీ మనకి ఏ విధంగా మీరు కూర్చున్నా పర్వాలేదు, మీరు కూర్చుంటే ఏ విధంగా కూర్చుంటే సంతోషంగా ఉంటారో ఆ విధంగా హ్యాపీగా కూర్చొని చేయండి. నిటారుగా కూర్చుంటే మనకి చాలా మంచిది, దాన్నే మెల్లమెల్లగా మనం అలవాటు చేసుకోవాలి. కానీ మొట్టమొదటగా నేర్చుకునే వాళ్ళు మాత్రం మీరు ఏ విధంగా కూర్చున్నా పర్వాలేదు, మీరు ఏ విధంగా కూర్చుంటే హ్యాపీగా ఉంటారో ఆ విధంగా కూర్చొని మీరు ఆ యొక్క ధ్యానాన్ని కొనసాగించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.